అండి ఈరోజు మనం వచ్చేసి మన తెలంగాణలోనే మొట్టమొదటి అర్ధనారీశ్వర టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ ఎక్కడనో లేదు, మనకు హైదరాబాద్ లో హైటెక్ సిటీ దగ్గరలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మనకు సగం వచ్చేసి పార్వతీదేవి, సగం వచ్చేసి శివుడు అయితే ఉంటాడట. ఒకసారి వెళ్తూ మనం విశేషాలు అయితే తెలుసుకుందాం. టికెట్ ప్రైజెస్ ఏమైనా ఉన్నాయా, మామూలుగా పూజలు ఎలా చేస్తారు, అన్ని డీటెయిల్స్ ఒకసారి అక్కడికి వెళ్ళి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇప్పుడైతే మన లొకేషన్ నుంచి టెంపుల్కి అయితే స్టార్ట్ అయినామిగా. మన లొకేషన్ నుంచి నాకు టెంపుల్ లొకేషన్ వచ్చేసి 28 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఈ సిటీ ట్రాఫిక్లో వాడికి ఎంతవరకు ఎంత టైం పడుతుందో తెలియదు. ఒకసారి వెళ్దాం ఇక. ఇప్పుడు మనం అర్ధనారీశ్వర టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. శివరాత్రి రోజు ఉత్సవాలు ఘనంగా జరిగినాయి. ఆ ఏర్పాట్లు జరిగినాయి కాబట్టి అలానే ఉన్నాయి. మొత్తం లైటింగ్స్ కూడా సూపర్ కనబడుతున్నాయి చూడండి. ఇప్పుడు మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం. వావ్, గోపురం అయితే చాలా చక్కగా కనబడుతుంది. దూరంకి వెళ్ళి చూడండి ఒకసారి. వావ్, ఈ ఆలయము చాలా ప్రత్యేకతతో కూడుకున్నదిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్నీ మనకు పూజలు చేసుకోవడానికి కొబ్బరికాయలు అవి ఇవి అయితే ఇక్కడ ఉన్నాయి. మన చెప్పలు వచ్చేసి ఇక్కడనే బయట ఇచ్చేసి లోపలికి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఒకసారి ఆలయ గోపురం పైన చూడండి, త్రిశూలం కానీ దేవతామూర్తుల విగ్రహాలు చాలా చక్కగా ఉన్నాయి. ఆలయాన్ని ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్తో నిర్మించినట్టు నిర్మించారు. కొంచెం బ్లాక్ షేడ్లో అయితే ఈ ఆలయం అయితే ఉంది. ఇప్పుడే మనం ప్రధానమైన ఆలయం లోపలికి అయితే ఎంట్రీ అయినాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ప్రధానమైన గోపురం ఉంది. ఇక్కడ వచ్చేసి మన కొబ్బరికాయలు ముడుపులు అయితే కడుతుర్రు. మీరు అనుకున్న కోరికలు నెరవేరాలనుకుంటే ఇక్కడ కొబ్బరికాయ కట్టిపోతే నెరవేరుతాయట. ఇక్కడ పంతులు గారు ప్రసాదం పెడుతూ మనకైతే కనబడుతున్నాడు చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఈ ప్రధానమైన ఒకసారి ఆలయం ముందుకు వెళ్ళే చూద్దాం ఈ ఆలయం ఎలా ఉందనేది. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఆలయం ఎలా కనబడుతుందో. మనకేంటంటే ప్రపంచంలోనే ఈ ఏకైక అర్ధనారీశ్వర ఆలయంగా చెప్పడం జరుగుతుంది. మన తెలంగాణలో అయితే మొదటి ఆలయం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది నైట్ వ్యూలో స్వామివారి ఆలయం. ఒకసారి చూడండి చుట్టూ భక్తులతోని ఎంత హడావిడిగా ఉందో ఆలయం. ఇప్పుడు మనం వచ్చేసి ఒకసారి ప్రధానమైన ఆలయం లోపలికి వెళ్ళి చూద్దాం స్వామివారు ఎలా ఉన్నారో. ఆ పైన చూడండి, మెయిన్ ఆలయం పైన కూడా త్రిశూలము, ఆ పైన వచ్చేసి ఇంకా దేవతామూర్తుల విగ్రహాలు అయితే కనబడుతున్నారు. వావ్, సూపర్గా కనబడుతుంది చూడండి ఆలయం. చాలామంది భక్తులు అయితే ఇప్పుడు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. పైన చూడండి అది చక్రం ఆకారంలో అయితే ఉంది. ఒకసారి పైన చూడండి, మనకి ఇక్కడ స్వామివారు అయితే దర్శనమిస్తూ ఉన్నారు. ప్రధానమైన ఆలయం లోపలికి అయితే మనం వెళ్తున్నాం. ఫస్ట్ ఇక్కడ చూడండి అర్ధనారీశ్వరుడు అయితే మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. సగం పార్వతీదేవి, సగం వచ్చేసి శివుడు అయితే ఇక్కడ మనకు ప్రత్యేకంగా దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. వావ్, ఆ స్తంభాలు, ఆలయము కొంచెము మనకు డిఫరెంట్ స్టైల్ ఆఫ్లో ఇక్కడ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఒకసారి స్వామివారిని అయితే చూడండి. ఇలా అర్ధనారీశ్వరుడు ఉన్న ఆలయం మొట్టమొదటి ఆలయంగా చెప్పుకోవచ్చు మన తెలంగాణ రాష్ట్రంలో. స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి, క్లియర్గా కనబడుతున్నాడు చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు పక్కనే మనకు నందీశ్వరుడు ఇక్కడ దర్శనమిస్తున్నాడు ప్రధానమైన గోపురం ముందు. మీకు ఏంటంటే ఇక్కడ మొత్తం వచ్చేసి స్వామివారి ఆలయము, అర్ధనారీశ్వర ఆలయము, ఎల్లమ్మ ఆలయము, పెద్దమ్మ తల్లి కూడా ఉన్నారు. ఇప్పుడు మనం పక్కనే ఉన్న ఎల్లమ్మ ఆలయానికి అయితే వచ్చాము చూడండి. ఆ ముందు వచ్చేసి శివుడు లింగ రూపంలో అయితే ఇక్కడ దర్శనమిస్తున్నాడు. ఎల్లమ్మ తల్లి అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ మీరు దర్శనం చేసుకున్నాక మీకు పక్కనే వచ్చేసి పెద్దమ్మ తల్లి యొక్క విగ్రహం అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడనే మనం ఏమైనా కోరికలు కోరుకొని ముడుపులు అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ముఖ్యంగా మీరు ఏ టైంలో రావాలంటే ముఖ్యంగా మార్నింగ్ వచ్చేసి 6 to 11:30 వరకు ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి మీకు 5:30 to 9 వరకు అయితే ఉంటుంది. చూసుకొని ఈ ఆలయ దర్శనానికి అయితే రండి. ఒకసారి ఆలయం వ్యూని అయితే చూడండి. ఈ ఆలయంకున్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ హుండీలు ఉండయి, మీరు వచ్చి ఓన్లీ దర్శనం చేసుకొని వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఎటువంటి రుసుము అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ వచ్చేసి మనకు యాగాలు అయితే జరుగుతున్నాయి. మనకు శివరాత్రి తెల్లారి కాబట్టి ఇక్కడ యాగాలు ఉత్సవాలు అయితే జరిపిస్తున్నారు. అందుకే ఇక్కడ మనకు ఉత్సవాలు జరుగుతున్నాయి చూడండి, యజ్ఞం కాలుస్తున్నారు. ఒకసారి ఇక్కడ నుంచి కూడా మీకు ఆలయం యొక్క వ్యూని చూడండి ఎంత చక్కగా కనబడుతుందో.
ఈ ఆలయం ఏంటంటే మీకు హైటెక్ సిటీ ఆ దగ్గరలో అయితే ఉంటుంది. మీకు హైటెక్ సిటీ కామాన్ నుంచి 1 కిలోమీటర్ వెళ్ళగానే మీకు ఈ స్వామివారి ఆలయం అయితే మీకు దర్శనమిస్తుంది. ఇప్పుడు మనం చూస్తుందంతా ప్రధానమైన ఆలయం యొక్క వ్యూ. నైట్ టైంలో ఈ ఆలయం యొక్క వ్యూ వచ్చేసి చాలా చక్కగా కనబడుతుంది. మనకు 2 ఆలయాల ముందు ధ్వజస్తంభం అయితే ఎంత చక్కగా కనబడుతుందో చూడండి ఒకసారి ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి పెద్ద త్రిశూలం అయితే కనబడుతుంది. ఒకసారి వెళ్ళి అయితే చూద్దాం. ఆలయ నిర్మాణము చాలా డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న నందీశ్వరుని అయితే చూడండి. నందీశ్వరుడు పక్కనే మనకు ఆలయ ధ్వజస్తంభం కూడా కనబడుతుంది. ఇదంతా మనకు ఆలయం యొక్క ప్రాంగణం. ఇక్కడ త్రిశూలం చూడండి, పెద్ద త్రిశూలం అయితే మనకు దర్శనమిస్తుంది. బ్యూటిఫుల్గా ఉంది కదా. స్వామివారి యొక్క త్రిశూలం అయితే ఇక్కడైతే ఉంది. ఇక్కడ వచ్చినప్పుడు తప్పకుండా త్రిశూలాన్ని కూడా దర్శనం అయితే చేసుకోండి. ఈ ఆలయ గోడలపైన వచ్చేసి చాలా రకాలైన దేవతామూర్తుల విగ్రహాలు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకసారి చూడండి. మొత్తం ఆలయం చుట్టూ మనకు స్వామివార్లే కనబడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఇప్పుడు యాగం చేస్తున్న ప్రాంతంలో అయితే మనం ఉన్నాము. ముందు వచ్చేసి అందరు భక్తులు అయితే కూర్చున్నారు. ఇక్కడ ప్రధానమైన ఆలయం. ఈ ఆలయాన్ని వచ్చేసి మనకు 2022 ఫిబ్రవరి 11 ఆ టైంలో అయితే ప్రాణప్రతిష్ఠ అయితే విగ్రహానికి చేశారట. ఆ రోజు నుంచి భక్తులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళ కోరికలు అయితే నెరవేరడం వల్ల చాలామంది భక్తులు అయితే ఇక్కడికైతే వస్తున్నారు. చూసి మీరైతే ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.